హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణరామ్ నటించిన లేటెస్ట్ చిత్రం డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్ అనమాట. ఈ చిత్రం నెల 29న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కళ్యాణరామ్ దేవరా మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పారనమాట. దేవరా మూవీ యువసుధ ఆర్ట్స్ అలాగే నందమూరి ఆర్ట్స్ బ్యానర్పై వాళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారనమాట. ఇంతకీ కళ్యాణరామ్ దేవరా మూవీ గురించి ఏమన్నారంటే, తమ్ముడు అప్డేట్ ఇవ్వద్దన్నాడు, కానీ మీకు ఒక మాట చెప్తున్నాను. త్రిబులర్ లాంటి సినిమా చేసిన తర్వాత నటులు, నిర్మాత, దర్శకులకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. కథ, విజువల్స్ ఇలా ఏ విషయంలోనైనా తప్పు జరిగితే మీరు ఊరుకుంటారంటే అభిమానులు ఉద్దేశించి మీరు ఊరుకుంటారా? తెలిసి మేము ఎలా తప్పు చేస్తాం? ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. దేవరా మూవీతో మరో ప్రపంచం చూపించబోతున్నాం. మేమంతా కలిసి మాట్లాడుకుని ఆ గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ కళ్యాణరామ్ దేవరా మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పారనమాట. దేవరా మూవీ గురించి కళ్యాణరామ్ చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఇంకా మంచి జోష్ అయితే వచ్చేసింది. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. దేవరా మూవీ కొరటాల శివ చాలా ఫ్రస్ట్రేజెస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో తను ఎంతో కసిగా తన మొదటి సినిమా కంటే చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. మరి చూద్దాం, ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.